టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి క్వింటాలకు 5,000 రూపాయలు బోనస్ ఇస్తామన్న హామీని అమలు చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ అఖిల భారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం టేకులపల్లి మండల కేంద్రంలోని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బానోతు ఉక్లా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని, రైతాంగం అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందును మార్కెట్లోకి రాకుండా అరికట్టాలి. నాణ్యమైన మేలైన విత్తనాలను 75 సబ్సిడీపై రైతులకు సకాలంలో ప్రభుత్వం నేరుగా అందజేయాలని, రైతు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించి నేరుగా కొనుగోలు చేయాలని, రైతాంగ ఆత్మహత్యలను నివారించాలని, రైతు బీమా పథకాలను రైతు డెవలప్మెంట్ కొరకు పాటుపడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పరబోయిన రామ్మూర్తి, సనప పొమ్మయ్య, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కందకట్ల సురేందర్, బానోతు రామ్సింగ్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గిద్దెబోయిన రామచంద్రు, బానోతు క్రాంతి కుమార్, అజ్మీరా బధ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రానటువంటి సమస్య మొదలైంది, వస్తూనే ఉంది. సీజన్లో ప్రభుత్వం రైతుల్ని గుర్తించి 75% సబ్సిడీగా విత్తనాలు రైతులకు ఇవ్వాలని, ఎరువులు సబ్సిడీగా ఇవ్వాలని, కల్తీ విత్తనాలకు చర్మగీతం పాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఈ విత్తనాలు ఏదైతే తయారు చేస్తున్న నకిలీ కంపెనీలను పూర్తిగా లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రైతులకు సబ్సిడీలు కానీ అట్లాగే రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పేర్లతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు రైతుల్ని నడ్డి విరిసే విధంగా ఈరోజు చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం కలిగినటువంటి ప్రభుత్వం. అది ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రధానమైనటువంటిది ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అయోధ్యలో ఒక రాముణ్ణి నిలబెట్టి భారతదేశ అశేష ప్రజానికానికి తలవంపులు తీసుకొచ్చిందనేటువంటిది ఈరోజు మనం గమనించాలి. కనుక ఈ ప్రధాని ఎవరి ప్రధాని? లౌకిక రాజ్యంలో ఎవరి కోసం ప్రధానిగా ఉన్నాడు, ఎవరి కోసం ఈయన పిఎంగా ఉన్నాడు అనేటువంటిది మనమంతా గుర్తుంచుకొని ఈరోజు గెలిచిన, రేపు ఎన్నికల్లో గెలిచిన ఆయనను గద్దెదించడానికి కోసం కూడా ఆందోళన చేయాలనేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం చూడాలి. ఆయన మోసపూరితమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే 3-4 రాష్ట్రాలను ఎమ్మెల్యేలను కొని ఆ అసెంబ్లీలో మెజారిటీ తెచ్చుకొని అధికారాన్ని చెలాయిస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పని చేస్తారని చెప్పేసి మనం గమనించాలి. వాళ్ళిద్దరినీ గద్దెదించేంత వరకు మన పోరాటాలు కొనసాగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.